హాయ్ అండి. ఇక చూడండి అభిషేకం అవుతున్నది. వాళ్ళ సంకట చతుర్థి కదా. అగ చూడండి అభిషేకం అవుతున్నది. గంధం, చెరుకు రసం, కొబ్బరి బొండం, పసుపు, గంధం, సంతరా రసం, అరటిపళ్ళు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి అన్నీ అందరితో చేయిస్తారు అభిషేకం. అన్నీ అయిపోయి అభిషేకం, పాలు పెరుగు అన్నీ అయిపోయి ఇప్పుడు గంధంతో చేస్తున్నారు. కొంచెం వీడియో ముందు వెనక తీసాను కానీ చెప్తాను చూడండి. ఇప్పుడు గంధంతో అవుతున్నది. ఇక చూడండి, ఇది పువ్వుల దండ వేసేసారు. దీనికి ముందు గంధం అవి వేసారు. ఒక వీడియో ముందు వెళ్ళి వెనక వెళ్ళింది, అయినా చెప్తాను చూడండి. చాలామంది వస్తారండి. అందరూ ప్రసాదాలు అన్నీ తెస్తారు. పువ్వుల దండలు ఎవరికి తోచింది వాళ్ళు తీసుకుని వస్తారు. చూశారు కదా, చాలా బాగా అవుతుంది. అది తర్వాతది, ఇది ముందుది. ఇది అభిషేకంది. కొంచెం వీడియో ముందు వెనక్కి వెళ్ళిపోయింది. ఇవి అయిపోయాక ఆ పువ్వుల దండది. చూశారు కదా. చూపిస్తాను చూడండి. అభిషేకం అయిపోయాక అప్పుడు పంచి కట్టి దండలు వేస్తారు. అన్నిటితో అభిషేకం చేశారు. ఇప్పుడు అదే అభిషేకం అయిపోయింది. ఇప్పుడు స్వామికి పంచి అవి కట్టి అందుకు బయట నించున్నాము అందరూ. చాలా పెద్ద మందిరం ఇది. ముందు కూడా చూపించాను, గురు పూర్ణిమకి అట్లా మందిరం చూపించాను నేను. హోమం ఉంది ఇవాళ, హోమం కూడా చేసుకుంటారు. సంకటహర చతుర్థి కదా. అభిషేకం అయ్యాక లోపల ఇది ఆంజనేయుడు, పక్కనే ఆంజనేయుడు, పెద్ద ఆంజనేయుడు స్వామి. అటు వినాయకుడు, ఫస్ట్ వినాయకుడు, మళ్ళీ ఆంజనేయుడు, మళ్ళీ సాయిబాబా, మళ్ళీ శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, అందరు దేవుళ్ళు ఉన్నారు, అమ్మవారు. ఇప్పుడు బట్టలు మార్చాక పంచవి కట్టిస్తారు. ఇగో కట్టారు, దండలు వేసారు చూడండి. అందరితో పువ్వులు అవి ఇచ్చి అందరితో పూజలు చేయిస్తారు అందరు. చూశారు కదా. చూడండి, లేచి నడిచి వచ్చేటట్టుకే ఉంటారు వినాయకుడు. నేను వినాయక పూజలో వినాయకుడిని ఇచ్చాను, అది కూడా వీడియో పెట్టాను. కింద చిన్న వినాయకుడు, మీద పెద్ద వినాయకుడు. మనం మాట్లాడితే పలికేటట్టుగా ఉంటాడు వినాయకుడు. కింద వినాయకుడు, మీద పెద్ద వినాయకుడు. మంత్ర పుష్పం పూజ ఎవరికి తోచింది వాళ్ళు ప్రసాదాలు తీసుకొస్తారు. ఇగో చూడండి, ఎవరికి నచ్చింది వాళ్ళు పెడతారు. నైవేద్యం పెడతారు. ఇప్పుడు ఆ పైన పెట్టి అందరికీ ప్లేట్లలో వేసి పనిచేస్తారు ప్రసాదం. అభిషేకం పూజ అన్నీ అయిపోయింది. థ్యాంక్ యూ.